హైదరాబాద్ చాదర్ఘాట్ లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వ్యాపారి భారీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో తల్లిదండ్రులను ఉంచి అందరూ వెళ్లారు. తెల్లవారుజామున వ్యాపారి ఇంటి వెనుక నుంచి వచ్చిన దొంగలు 75 తులాల బంగారం, 2 లక్షల నగదును చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న చాదర్ఘాట్ పోలీసులు క్లూస్ టీం దర్యాప్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఒక బడా చోరీ జరిగింది. వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ చాదర్ఘాట్ లో భారీ దొంగతనం చోటు చేసుకుంది. పెహిముద్దీన్ అనే వ్యాపారవేత్త ఇంట్లో సుమారుగా 65 తులాల బంగారంతో పాటు 2,53,000 నగదును కూడా దొంగలు అపహరించుకుని పోయారు. ప్రస్తుతం ఏదైతే ఘటన జరిగిందో అదే ప్రాంతంలో, అదే నివాసంలో అయితే ఉన్నాము. ఈ దొంగతనం ఎలా జరిగిందనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఈ కిచెన్లో మొదటిగా ఇక్కడి నుంచే లోపల నుంచి బయటకు వచ్చినట్లు పోలీసులు అయితే దర్యాప్తులు అయితే తేలింది. ఈ కిచెన్ బయట అవతల చూసుకోవచ్చు మనం ఒకసారి. ఇది మలక్పేట్ రైల్వే స్టేషన్. సో దీనికి ఎలాంటి గ్రిల్స్ లేవు. ఎండాకాలం ఎక్కువగా వేడితో ఉండడంతో వాళ్ళు చల్లగాలి కోసం ఈ డోర్ని అయితే ఓపెన్ చేసి ఇలానే వదిలేశారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని అగంతకులు ఇందులో ఉంచి ఆ మలక్పేట్ రైల్వే ప్లాట్ఫామ్లో ఉంచి ఈ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన అనంతరం కూడా వాళ్ళు పూర్తిగా కూడా ఇంట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు నిద్రిస్తున్నారని పూర్తిగా కూడా వాళ్ళంతా కూడా ఒక ప్రతిదీ కూడా పరిశీలించారు. అదే సమయంలో పెహిముద్దీన్ వదినకు ఒంట్లోకి బాగోకపోవడంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఆమెకు సఫర్యలు చేసేందుకు పెహిముద్దీన్ భార్య హాస్పిటల్కి అయితే వెళ్ళింది శుక్రవారం సాయంత్రం. ఈ క్రమంలోనే ఇదే గదిలో పెహిముద్దీన్ ఇక్కడ నిద్రిస్తున్నాడు. ఆ గదిలో ఆమె యొక్క కుమార్తె నిద్రిస్తుంది. సో దుండగులు వచ్చిన వెంటనే కూడా వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ క్లియర్గా నిద్రపోతున్నారు అని ఒక క్లియర్ కట్గా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక స్పష్టం చేసుకున్న తర్వాత వెంటనే పెహిముద్దీన్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకున్నాడు అగంతకుడు. ఆ తర్వాత డోర్ని అయితే తీసుకుని వెంటనే కూడా గడియ పెట్టాడు. అంటే వాళ్ళిద్దరూ కూడా లోపలే ఉండిపోయారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ చాలా లోపల ఉన్న తర్వాత దొంగతనానికి వచ్చిన అగంతకులు అయితే వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరూ లేరు, చాలా నిశితంగా దొంగతనం చేసుకోవచ్చు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఈ గదిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న బీరువాని అయితే బ్రేక్ చేశారు. ఒకసారి మనం చూసుకోవచ్చు ఎంత చిందరవందరగా ఉన్నాయో సామాన్లు బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అంటే ప్రతి వస్తువుని కూడా వాళ్ళ క్షుణ్ణంగా అయితే పరిశీలించారని చెప్పవచ్చు. పూర్తిగా కూడా సుమారు 65 తులాల బంగారంతో పాటు డబ్బు 2.5 లక్షల రూపాయల డబ్బును కూడా అపహరించుకుని పోయారు. ఈ దొంగతనం అనేది చాలా రెక్కి నిర్వహించి పూర్తిగా కూడా చాలా ప్రశాంతంగా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా దొంగతనానికి వస్తే వాళ్ళు వెంటనే కూడా దొంగతనం చేసి వెళ్ళిపోతారు. అయితే ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కావాల్సిన ఆహార పదార్థాలు తిన్న తర్వాత కొంత సమయం గడిపి తీరిగ్గా వాళ్ళు బయటకు వెళ్ళారంటే పూర్తిగా కూడా రెక్కి నిర్వహించి దొంగతనం చేసినట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. పెహిముద్దీన్ ఆ గదిలో నుంచి ఉదయం తలుపు ఓపెన్ కాకపోవడంతో వెంటనే కూడా డోర్ కొట్టే ప్రయత్నం చేశాడు. తన కుమార్తె యొక్క మొబైల్ ఫోన్తో తమ బంధువులకు సమాచారం ఇవ్వగానే వెంటనే ఇక్కడికి వచ్చి డోర్ను ఓపెన్ చేసి చూడగా ఇదంతా ఇల్లు చిల్లర వందరగా ఉండడం చూసి వెంటనే కూడా షాక్ అయ్యాడు. స్థానిక చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేస్తే అక్కడి నుంచి పోలీసులు అలాగే ఇతర క్లూస్ టీమ్స్ కూడా వచ్చి వెంటనే కూడా పలు ఆధారాలను సేకరించారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు అయితే ప్రస్తుతం అనుమానిస్తున్నారు. దీంతో పాటుగా అన్ని కోణాల్లో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ దొంగతనం చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లోనే నిద్రిస్తుండగా డోర్ పెట్టి గడియ పెట్టి ఇంట్లో ఆహార పదార్థాలు అంతా కూడా వాళ్ళకి కావాల్సినంత ఫుడ్ తిన్న తర్వాత ఇంత భారీ దొంగతనానికి పాల్పడ్డారనేది ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.